ఉంటుంది. రామగుండం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వచ్చేసి రాముల వారికి సంబంధించినటువంటి ఒక కొండ కూడా ఉంది. రామగిరి అంటారు. అలాంటి కొండలో కూడా ఇప్పటికి కూడా నిధులు, నిక్షేపాలు, వజ్రం కోహినూర్ అనుకున్నారు. కోహినూర్ వజ్రం కన్నా కూడా చాలా వాల్యూ అయినది, చాలా విలువైనది మన రాంపల్లిలో ఉంటుంది. మన రామగిరి కొండలో కూడా ఉన్నది. ఇది కూడా పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లోనే ఉన్నది. ఎవరైనా కానీ సరే ఒకటి గురుగారు ఇప్పుడు ఈ విధంగా అరుచుకొని జనాలు వింత ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ఊరికి అరిష్టం జరగడం గానీ, లేకపోతే ప్రజలకి ఏమైనా అరిష్టం జరగడం గానీ, ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇలాంటి నిధి నిక్షేపాలు తీసినప్పుడైతే ఆ ఊరికి అరిష్టం జరిగేదానికైతే ఏమి లేదండి. అక్కడ తీసేటువంటి వాళ్ళు దానిలో పాల్గొనేటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. వారికి నక్షత్ర పరంగా వారికి పర్వాలేదు అనుకుంటే ఒకటి. రెండోది నక్షత్రమే కాకుండా వారికి ఆ రోజు ఉన్నటువంటి తిథి కూడా బాగలేదు, శని దరిద్రం ఉన్నది అంటే గనక ఖచ్చితంగా వారికి ప్రాణభయం అయితే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పాల్గొనే వారికి మాత్రమే తప్పితే వేరే చూసేవాళ్ళకో, చేసేవాళ్ళకో దాన్ని తీసుకొని వేరే వెళ్ళిపోయే వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆ కుక్కలు కరిసే వాళ్ళకి అలాంటి బంధనలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది వాళ్ళ మీద వచ్చింది. వారు కూడా ఏదైనా సరైనటువంటి పరిహారం, సరైనటువంటి రెమెడీ తీసుకుంటే వారికి కూడా ఎలాంటి సమస్య లేదు. దీనివల్ల ప్రాణ నష్టం కానీ, ఊరు నష్టపోయేది కానీ, ప్రకృతి విపరీత్యాలు కానీ, వైపరీత్యాలు కానీ అయితే ఏముండదు. అది గొయ్యి తీసేసినారు, అది తీసేస్తారో లేదనేది చూసుకోవాలి. అది ఎంతవరకు ఉన్నదో చూసుకోవాలి. దాంట్లో విగ్రహాలు ఏమైనా వస్తే చెరువులో వేసేస్తారు, నీళ్ళలో నీటి పాలు చేస్తారు. అలాంటి విగ్రహాలు కాకుండా ఏమైనా ఉంటే కనుక అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ రెండు కాకుండా వజ్ర వైడూర్యం మణి మాణిక్యాలు ఏమైనా ఉంటే కనుక అక్కడ ఆ ఇంటి వాళ్ళు, ఆ స్థలం వాళ్ళు, వారందరూ కూడా దానికి సరిపోతుంది ఎందుకంటే కూడా వాడుకోవచ్చు. లేదంటే కనుక బ్రెయిను, మైండ్ మొత్తం చెడిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, వారికి పక్షవాతం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి నిధి నిక్షేపాలు నక్షత్రపరంగా వారి యొక్క కలిసి వస్తుందా లేదనేది గమనించుకొని వాడుకోవాలి. అలాంటి నిధి నిక్షేపాలు అయితే అది ఎవరి గురువు కానీ ఎవరి సలహా లేకుండా అయితే అలాంటి తీరికటం అయితే అనారోగ్యం. దానివల్ల ప్రాణ నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానివల్ల ఊరు భయపడే అవసరం అయితే లేదు. ఓకే. అండ్ ఇంకొక వాదన కూడా